అయితే ఈ భూతద్దాలు ఏంది, ఈ డ్రెస్ ఏంది కథ ముందుగాల డైరెక్టర్తోనే మొదలు పెట్టాలి. మీ పేరు పురుషోత్తం అంటే మంచిగా ఉండే, మళ్ళీ రాజు అన్నావు. ఈ పురుషుడు రాజు. ఎరైటీ ట్రెండ్ లెక్క సెట్టింగ్ చేసినావు అంటే చూడంగానే యోయో అన్నట్టున్నవే. అంటే ఈ లుక్తోనే ఒప్పించినావు మళ్ళీ ఫైసల్ నిర్మాతను. స్టార్టింగ్లో ఇలానే ఉండేవాడిని, మళ్ళీ షూట్ టైంలో గడ్డాన్ని పెంచుకొని అది ఇది మొత్తం గేమ్ మారిపోయింది. ఇంటికెళ్ళి ఉండగా టోపీ ఎందుకు ఎట్టినావు తీ? ఎట్లా చెప్పినవే? ఫస్ట్ సినిమా తీయలేవు, ఏం తీయలేవు నువ్వు? ఫస్ట్ మెసేజ్ చేశానండి, డైరెక్ట్ ప్రొడ్యూసర్కి మెసేజ్ చేసేసా స్క్రిప్ట్ మొత్తం. అది వాళ్ళు చదివి వాళ్ళకి నచ్చి గుల్గుల్ ఫే చేసేసిరా అంతే. గుల్గుల్ ఫేల్ అడ్వాన్స్ కొట్టేసినాము, వచ్చేసి షరీక్గా అన్నారా ఇక అంతే. ఇంకా కలవంగానే నీ లేకనే ఉన్నాడుగా, ఇద్దరికి సేమ్ ఫిజిక్ ఫీలింగ్ ఉన్నట్టున్నది. అంతా పైసల నిర్మాత కూడా నాకన్నా 3 years పెద్దవాడు అంతే ప్రొడ్యూసర్. ఇద్దరిది ఒకటే ఊరా? ఒకే ఊరు కదా, అతనిది విజయవాడ, నాది అనంతపురం. అనంతపురం, రాయలసీమ. అక్కడ దిక్కు ఇక్కడ దిక్కు మంచిగా కుదిరింది. అయితే వీరోని కూడా మాట్లాడియాలి కదా, మంచిగా స్మార్ట్గా తయారైనవే. కానీ ఏంటిదే మొత్తం ఫీన్గల్తోనే సోఫతున్నది ఇంట్లో. సూపర్ కథ రెడీ చేసిరన్న, ఇంక అంతే చెప్పంగానే ఎట్లా ఇక చేయకుండా ఎట్లుంటాం అనిపించింది. అంటే ఫీన్గల్ అంటే డెడ్ బాడీస్, ఫీన్గల్తో బుగులు అయితే లేదా నీకు? మరి పెద్ద కాలేదన్న, ఇక మనోడు స్టార్టింగ్ నుంచి రాసుకోవడం అట్లానే రాసుకున్నాడు, ఎక్కడ పడితే అక్కడ అవే ఉంటాయి అన్నాడు కథ అంతా. కానీ ఇందాక మస్తు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఇంకా సరే చేసేసినాం. అంటే మీ ఆయన టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. కానీ అవునన్న, ఫ్రెండ్లీ సూఫ్లు అసలు సినిమా హీట్ ఇచ్చిండు. మళ్ళా అనుకుంటే మీ ఆయన కూడా ఇంకోటి ఫ్రెండ్లీ సూఫ్లు అసలు చేయొచ్చు కానీ నీతో. పెళ్లి చూపులు ఒకటే ఉంది కాబట్టి అది హిట్ అవుతుంది, ఇంకొకటి చేస్తే కాదు. లేదన్నా, నాకు తెలిసి ఇప్పుడు కొత్త కథలు చెప్తే మన వాళ్ళు తెలుగు ఆడియన్స్ ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేసినారు మంచి సినిమాని. సో ఇంకా అదే కాన్ఫిడెన్స్ తోనే ఒక చాలా కొత్త కాన్సెప్ట్ తో వచ్చినాము. ఆయన రాయడం కూడా చాలా ఫ్రెష్ గా రాసిండ్రు. ఇప్పటికి ఇన్ని క్రైమ్ థ్రిల్లర్స్ వచ్చినాయి తెలుగులో, కానీ ఒక్కటి కూడా ఈ లైన్స్ మీద లేకపోతే ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉన్న కథలు అయితే లేకుండే. డెఫినెట్ గా చాలా యూనిక్ కొత్త సినిమా అవుతుంది.